బైబిల్ ఉన్న వాళ్ళు కొంచెం చదవండి. ఈరోజు అమ్మగారు చేసిన మంచి కార్యం, మంచి సాక్ష్యం, మంచి ప్రేమ. దేవుడు చదవండి 1:19. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు. ఎవరంటే వీళ్ళంతా హెబ్రీ స్త్రీలు, ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, వారు చురుకైన వారు. చాలు, చాలా చురుకైన వాళ్ళు, దేవునిలో చాలా చురుకైన వాళ్ళు. హెబ్రీలు అంటే దేవునితో సావాసం చేసేవారు, దేవునితో సావాసం చేసేవాడు. హెబ్రీలు అంటే దేవునితో సావాసం చేసే వాళ్ళకు దేవుని జ్ఞానం చాలా ఉంటుంది. దేవునితో సావాసం చేసే వాళ్ళకు చాలా చురుకైన జ్ఞానం. దానికి యేసు ప్రభు అంటున్నాడు, వివేకం కలిగి పాముల వలె వివేకులై, పావురం వలె నిష్కపటులై ఉండండి. దేవుడు అంత వివేకం ఇచ్చినాడు. అద్భుతంగా దేవుడు అంటుండే హెబ్రీ లాంటి వాళ్ళు, ఈ వివేకము చాలా చురుకైన వాళ్ళు, బలవంతులు. వాళ్ళు ఏది చేసినా పని సక్సెస్ అవుతుంది. చాలా సంతోషం. అందుకే ఎస్తేరు గ్రంథంలో 1:20 కూడా ఉంది, ఎన్ని సమస్యలు వచ్చినా ఆ ఒక్క తల్లి పట్టుదలతో, ప్రార్థనతో తన వంశాన్ని, తన దేశాన్ని, తన ప్రజలందరినీ మరి మంచి దేవుని వాక్యముల ద్వారా, ప్రార్థన ద్వారా కాపాడుకోగలిగింది. తన కుటుంబాన్ని, తన బిడ్డలను అద్భుతంగా దేవుడు ఆశీర్వదించి ఎస్తేరమ్మను వాడుకున్నాడు. అక్కడ ఈ కుటుంబంలో ఈ అమ్మగారిని, రాజేశ్వరమ్మను వివాహమైన తర్వాత మరి భద్రావతి నుంచి ఇక్కడికి వచ్చి ఒక గొప్ప ప్రార్థన యోధురాలుగాను, విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి, ఇక్కడ మన సంఘంలో, స్త్రీల సంఘంలో ఎలా అమ్మగారు ఉండేవాళ్ళంటే చాలా జ్ఞానం కలిగిన వారు. మరి ఏదైనా మాకు స్త్రీలలో సమస్య ఉన్నా అందరు ఇక్కడికి వచ్చేవాడు. వచ్చిన వెంటనే అన్ని సమాధానంగా అయిపోయేది. అమ్మ సాక్ష్యం చూడండి, ఎంత గొప్ప సాక్ష్యం అంటే, ఒక సెక్రటరీగా, స్త్రీలలో సెక్రటరీగా సేవ చేసినారు. 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసినారు. 4 సంవత్సరాలు సెక్రటరీ. 100 మంది లేడీస్ లో ఇంత కూడా ఎక్కడ కూడా రిమార్కు లేకుండా, ఎవరికి కూడా హార్ట్ కి ఒక మనసుకు బాధ కలగకుండా అందరినీ మెయింటైన్, అందరికీ చాలా సమానమైన ప్రేమ. ఒక మంచి సాక్ష్యం. నేను కనీసం 30 సంవత్సరాలు ఇక్కడ, ఇప్పుడు 30 సంవత్సరాలు, 91 నుంచి ఇప్పుడు దాకా 30 సంవత్సరాలు ఆ సంఘంలో ఉన్నాను, సిఎస్ఐలో. మళ్ళీ ఏ సంఘానికి వెళ్ళేవాడిని కాదు. ఈ స్త్రీలలో 110 మందిలో ఉంటే ఈ అమ్మగారు చేసిన, రాజేశ్వర అమ్మగారు చేసిన ఈ 4-5 సంవత్సరాల సెక్రటరీగా ఎంత న్యాయంగా ఎవరే కానీ ఏలెత్తి చూపేవాళ్ళు కాదు. తక్కిన ఇంకా చాలా మంది చేసినారు, చాలా సమస్యలు వచ్చినాయి. కానీ వీళ్ళందరూ ఎక్కడికి రావాలా? మళ్ళా ఈ చురుకైన దేవునితో సావాసం కలిగిన తల్లి ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ వచ్చి, ఏంది నాయన, వీళ్ళందరికీ మళ్ళా భోజనం పెట్టి, మళ్ళా ప్రార్థన చేసి, వాళ్ళందరికీ సమాధానంగా చెప్పి, సరే లెక్క, ఎంత కరెక్ట్ చెప్పింది అమ్మ. అమ్మ మీరు వీళ్ళందరికీ ఎందుకు భోజనం పెడుతున్నారు? భోజనం పెట్టకండి, వీళ్ళకి అందరికి పింఛన్లు వస్తాయి, బాగా డబ్బులు ఉన్నాయని. నేనంటే లేదు బ్రదర్, అన్నము దేవుడిచ్చింది కదా, అన్నం గొప్పది కాదు. వాళ్ళు మనం అన్నం చూడకూడదు, దేవుడు పెట్టాలి. మనం దేవుడు ఇచ్చినాడు కదా, ఎవరు వచ్చినా కూడా అన్నం పెట్టాలి. అమ్మ ఎంత మరి, ఎవరో ఒక ఆయన వచ్చింది ఇక్కడికి వచ్చి, అమ్మ నాకు ఇట్లా అన్నాడు, అంతే. నేను ఈ అమ్మ 10 రూపాయలు ఇచ్చి పంపిస్తారులే అనుకున్నాను. 200 రూపాయలు నోట్ ఆయన చేతులు. మరి ఆయన తాగుతాడేమో, పడిపోతాడేమో అని నా టెన్షన్. అయినా భద్రావతి నుంచి వచ్చాడు. చూడండి, ఒక్కోసారి హార్ట్ డిజైర్. చూడండి, చదువు గొప్పగా కాకపోయినా ఈ హృదయం అనేది చాలా పెద్దది. యేసు ప్రభు పశువుల పాకల్లే పుట్టున్నాడు, కానీ ప్రపంచానికి ఏమైనాడు? దేవుడైనా. చూడండి, ఒకసారి అమ్మా నేను భద్రావతికి వెళ్తున్నాను, మరి అక్కడైతే నాకు ఎవరు తెలియదమ్మా. నేను ఫస్ట్ నా భద్రావతిలో తెలుగు వాళ్ళు ఉన్నారు, వెళ్ళాల ఫస్ట్ టైం. మరి అక్కడ కన్నడ భాష, అక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళు నాకు ఎవరు తెలియదు. ఇక్కడ నుంచి ఫోన్ చేసి అక్కడ వాళ్ళందరికీ, వాళ్ళ నాయన వాళ్ళందరికీ చెప్పి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చూసుకున్నారు.
15 రోజులు 20 రోజులు అలా ఇళ్లలో ఉండి ప్రార్థన చేసి గొప్ప సేవ అక్కడ ఈ అమ్మది సాక్ష్యం. అక్కడ సొరిగితప్పులో అన్ని సంఘాల్లో సాక్ష్యం ఇచ్చింది. ఏ సమస్య ఉన్నా, ఎవరొచ్చినా, ఏ పాస్టర్ వచ్చినా పొట్టి చేతులతో ఎవరికి కూడా అమ్మగారు పంపలేదు. పరలోకంలో ఉన్నారు, భూలోకంలో చూస్తున్నాం, మనం సాక్ష్యం ఇస్తున్నాం. ఈరోజు పరలోకంలో మేము కూడా, మనకంటే ముందు పరలోకంలో అమ్మగారు వెళ్ళినారు రాజేశ్వరమ్మ, మనం తర్వాత ఇంకో రోజు వెళ్ళాల్సి వస్తుంది. అందరు అక్కడ కలుసుకుంటాం. చూడండి, అక్కడి నుంచి ఇక్కడికి రారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. మనం అందరం పరలోకంలో ఉండి చూస్తున్న ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నంటే, మంచి సాక్ష్యం. ఎంతమంది సేవకులైనా ఎవరైనా ఇంత కూడా విసుగు, కోపము పోయిరానన్నా అట్టా ఎప్పుడు నాకు అయితే అనలేదు. నేనే ఇంకా గబగబా అరుస్తాను, గట్టి గట్టిగా అరుస్తాను. చూడండి, ఈ అమ్మగారు నిలబడ్డారు కాబట్టి ఈరోజు నా భార్య, నా పిల్లలు ఉన్నారు. లేకుంటే నా భార్య ఉండేది కాదు, ఎవరో ఒకరు ఎత్తుకొని పోయేటోడు. ఇలాంటి పరిస్థితులు ఈ తల్లి నాడు కూర్చోబెట్టి, లేదు నాయన, నీ పిల్లలు బాగా చదువుతారు, నీ మంచిది, నీ భార్య, నీ ప్రేయర్ పనులు, నువ్వు అక్కడికి వెళ్ళు, మంచి చదువు అక్కడే ఉండు. ఇక్కడ ఉంటే నా పిల్లలు చదివేవాళ్ళు కాదు. ఈరోజు ఒక ఆయన MBA, ఒక ఆయన MCA, అమ్మాయి BSc నర్సింగ్. ఇదంతా అమ్మకి డిసెంబర్లోనే 2000 చీరమ్మ భార్య, టీషర్ట్లు, జిన్ పాయింట్లు అన్ని కొత్త కొని లిస్టు పెట్టి, అమ్మాయికి సబ్బులు, బ్రష్, పౌడర్ అన్ని పెట్టి ఫోన్ చేసి మా భార్యతో మాట్లాడి, మళ్ళా ఎంతటి సాక్ష్యం. నేను చుట్టం కాకపోయినా, నన్ను కడుపులో కనకపోయినా, కన్నదానికంటే ఎక్కువ ప్రేమ గొప్పది. ఎక్కడి నుంచో వచ్చిన దారిలో పడ్డా నేను, తుఫాన్లో వచ్చి ఇక్కడ కొట్టుకొచ్చినాను. కానీ ఈ అమ్మ ఎంత త్యాగమంటే ఎవ్వరికి కూడా అని అందరు ఈరోజు చెప్తా ఉన్నారు, అయ్యా ఆ రాజేశ్వరమ్మ ఉంటే నీకు ఎంత బలం, ఆ రాజేశ్వరమ్మ ఉంటే ఎంత మంచిదా నీకు. తిన్నావా నాయన, బ్రదర్ ఎక్కడ తిన్నావు, బ్రదర్ ఎక్కడున్నావు, ఇక వచ్చి కూర చేసిన అన్నం తినేసిపో. మళ్ళీ ఇంత కూడా ఇసుకు కాదు, ఒకసారి చేసి ఇసి పెట్టచ్చు కదా, 4 సార్లు ఫోన్. మళ్ళీ దేవుడు ఆ తల్లి గురించి ఎందుకు చెప్తున్నాడు, ఎంత చెప్పినా కూడా తక్కువే. నేను అమ్మలో చూసింది, నేను ఒరిజినల్ క్రిస్టియన్ కాదు, నేను హిందూ నుంచి వచ్చిన వాడిని. ఈ అమ్మను చూసే క్రిస్టియన్గా నేర్చుకున్నాను. క్రైస్తవులు అంటే ఎట్లా ఉంటారు వాడు, క్రిస్టియన్స్ అంటే ఇక్కడ నా వాళ్ళందరూ తుఫాన్లో, భూకంపంలో చనిపోయినారు. లాతూర్లో 93లో భూకంపంలో అందరూ చనిపోయిన, ఎవరు లేరు. కానీ ఈ తల్లిని చూసి నేను గొప్పగా నేర్చుకున్నానంటే, తల్లి ప్రేమ ఇలా ఉండాలి. ఆమె సాక్ష్యం ఎంత గొప్పది. ఎవరు వచ్చినా కూడా కొంచెం కూడా విసుక్కోకుండా మంచి సాక్ష్యం. దేవుడు అన్నాడు కదా, ఒక మంచి పేరు సంపాదించాలి, లేదా మంచి సాక్ష్యాన్ని సంపాదించాలి, లేదా ఒక మంచి కార్యం చేయాలి సొసైటీలో. దేవుని ప్రేమ చేత మంచి కార్యం చేసిన ఈ తల్లిని సేవకులు, భిక్షగాళ్ళు, దిక్కులేని వాళ్ళు, ఇదరాళ్ళు, ఒక అమ్మ ఉంది, డాక్టర్ అమ్మ పుష్పమ్మ అని వచ్చింది. ఆమె గురించి ఎన్ని పాపం నిమిషాల మీద చూడు నాయన, ఈమె డాక్టరు, ఈ అమ్మ ఎక్కడ ఏం చేస్తాం, అక్కడ ఒక చోట అది ముక్తిధామ్ దగ్గర హాస్టల్లో ఫోన్ చేసి ఆశ్రమంలో ఈమెకు వార్డన్గా పెట్టించు. చూడండి, ఆమె ఇప్పుడు కూడా గుర్తిస్తుంది ఆయన. చూడండి, ఒకసారి తోబలగట్టి నుంచి ఒక అమ్మ వచ్చింది, అనాథ పిల్లలు వాళ్ళు. అన్నవరి అనాథ మక్కಳು అక్కి ఇల్లరి, రొట్టి ఇల్లరి, ఏం ఇల్లరి అంటే కుమార్ దగ్గర తీసుకొచ్చాను, కుమార్ అమ్మ దగ్గర తీసుకొచ్చాను. అప్పటికే బియ్యం బస్తాల నిండా బియ్యము, వాళ్ళకి రేకులు, అది సెట్టరు అన్నీ ఒక 10-20 వేలు ఖర్చు పెట్టుంటారు, ఇంకెక్కువనే. ఇప్పుడు వాళ్ళు చూడు ఎంతమంది అనాథ పిల్లలు తోబలగట్టు. ఆమెకు భర్త లేడు, ఒక చిన్న పాప ఉంది, ఆమె పాప కూడా డాక్టర్గా చదివింది. ఆమె ఇప్పుడు కూడా సాక్ష్యం చెప్తుంది అక్కడ. చూడండి, భిక్షకుల ఆశ్రమం ఉంది ఇక్కడ ఒకటి, ధారవాడ పోతా ఉంటే రాయదుర్గం, రాయపూర్, ఒక భిక్షకుల ఆశ్రమం లోపల పోతే వీళ్ళ బట్టలు అన్ని తీసుకుపోయి అక్కడ ఇచ్చి వీళ్ళ పేరు ఆ రిజిస్టర్లో ఎవరు ఇచ్చిండ్రు బట్టలు, పాతయో కొత్తయో, మనకెందుకు బియ్యం, అన్నం ప్యాకెట్, అరటిపండ్లు. ఎక్కడెక్కడున్న మన CSL బాగా ఉన్న వాళ్ళందరికీ, అమ్మ దినాలు చేస్తున్నారు కదా, ఫస్ట్ అన్నం పంపండి, ఆశ్రయానికి మదర్ శేష ఆశ్రమం, బట్టలు ఉన్నాయా పంపించండి, అరటిపండ్లు ఉన్నాయా పంపించండి, లేదా పెరుగు ప్యాకెట్లు, అన్నం. ఇట్లా చాలా మంది తల్లులలో స్పెషల్గా ఈ అమ్మగారు చూసి అందరికీ చెప్పేవాడిని, చూడమ్మా రాజేశ్వరమ్మ ఎట్లా చేస్తుందో, ఎంతమందికి సహాయం చేస్తారు. మీరు కూడా చేస్తేమని ఎంతో వేస్ట్ చేస్తారు మీరు అన్నం. పెళ్ళిలో ఎంతమంది తిని పడేస్తూ ఉంటారు వేస్ట్గా. బిర్యానీ ఆ స్వీట్ తింటారు, బిర్యానీ పడేస్తారు. నేర్చుకోవాలి. అమ్మది ఒక విశేషం ఏంటంటే, ఒక మంచి సాక్ష్యం, మంచి ప్రేమ, మంచి కార్యం, మంచి సహాయ ధననిధి. చూడండి,
ఆమెను చూసి చెప్పకుండా చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ వాక్యం ఎట్లా ఉందో చూడండి. యోబు గ్రంథము 29:11 చూడండి ఏముందో. ఒక్కొక్క వచనం చదవండి. ఈ సాక్ష్యం ఎందుకు చెప్తుంది? తల్లిగారి సాక్ష్యం, నేనే సజీవమైన సాక్ష్యం. 30 ఏళ్ళు తల్లి దగ్గర ఉండి నేర్చుకున్నది. సంఘములో, సమాజంలో, ఇంటికాడికి వచ్చిన ఎక్కడ ప్రేరు ఉన్నా కూడా నా సంగతి చెవినబడిన నా సంగతి ఎంతమంది 29:11 చదవండి. నా సంగతి చెవినబడిన నా సంగతి చెప్పండి. చెవినబడిన ప్రతివాడును నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. చెవిని పడితే చాలా అమ్మకి ఫలానా పెళ్లి చేస్తున్నాం అమ్మ, బియ్యం లేవు. ఎన్ని కావాలి నాయన బ్రదర్ బియ్యం? వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, అనాథులు. పెళ్ళిళ్ళకి చాలా మంది బియ్యం 50 కిలోలు, చీరలు, ఒక బకెట్, 2 గ్లాసులు, గిన్నె, ప్లేట్లు. చూడండి, అట్లా 4-5 అనాథ పిల్లలు పెళ్లి చేసి. ఇంకా ఏముంది తర్వాత 12వ వచనంలో, నేను కంటబడిన ప్రతివాడును నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. నన్ను కంటబడిన ప్రతివాడు ఏం చెప్పినట్టు ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు అదే చెప్తున్నారు మా తల్లులు అందరూ. అడుగు అడుగున వాళ్ళ కడుపులో ఏమున్నా నా దగ్గర మొత్తం చెప్పేస్తారు. మా తల్లులు ఏమి దాచిపెట్టుకోరు. కోడలు కొడుకు అన్నం తినకపోయినా నా దగ్గరికి వస్తుంది ఫోన్. చూడండి, పనికి పోకపోయినా, పిల్లలు మాట వినకపోయినా, ఏదైనా సమస్య ఉన్నా వాళ్ళు ఈ బాబుని చెప్పాలా చెప్పకూడదన్న అది లేదు వాళ్ళకి. మొత్తం గుడిలో ఉన్న కష్టాలన్నీ నాకే చెప్తారు. అంతగా పట్టించుకొని అంత డీప్గా వాళ్ళలో ఉండి, వాళ్ళ కొడుకులాగానే వాళ్ళ కుమారులాగానే ఉండి వాళ్ళని కూర్చోబెట్టి సమాధానం ఎక్కడ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రార్థన 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 ప్రార్థన. ఏమంటే అమ్మగారి దగ్గర, అమ్మగారు వీళ్ళు అమ్మారు అందరు, వీళ్ళు 4-5 కలిసి పెద్దోళ్ళు అందరినీ పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి ప్రార్థన చేసి ఈ అమ్మ సెటల్ ఒక 15 నిమిషాలు ఆమె చెప్పే ప్రతి మాట అందరు సైలెంట్గా వింటారు. ఎవరే కానీ మార్గరెట్ సైలెంట్ అక్క, వేస్తారమ్మ అక్క, సులోచనమ్మ చెప్పండి అక్క. ఎందుకు? చూడండి, కంటబడితే నన్ను అదృష్టిగా కనపడాలి. నా తల్లులు కనపడితే నేను ఒక గొప్ప అదృష్టవంతుడిగా భావిస్తాను. మరి నాకెవరు లేరు. నా తల్లులు కూడా కంత ఏది నాయన పిల్లలు బాగున్నారా, మరి తిన్నావా లేదా అంతే బస్. ఈ తల్లి రాగానే వచ్చినానంటే ప్రేయర్, ఇక్కడ వచ్చినానంటే ప్రేయర్, వచ్చిందంటే ఇక ప్రేయర్ అందరూ వస్తారు ఇక అంతే. ఇంకా చర్చిలు అంటే చాలా మంది ఫాదర్లు ఉన్నారు కాబట్టి ఇక్కడే ప్రేయర్ ఇస్తారు. భోజనం, మంచి భోజనం, మళ్ళీ పోయేటప్పుడు కట్టుకొని టిఫిన్ బాక్స్ అని, మళ్ళీ ఏం కావాలో బట్టలు, టీషర్ట్లు, బూట్లు, షూలు మొత్తం. దేవుడు ఈ తల్లి సాక్ష్యం ఎట్టుంది చూడండి. ఇంకోటి చదవండి, 12వ వచనం ఏముంది? 29:12 వచనం యోబు గ్రంథం. ఏలయనగా చెప్పండి అందరూ, ఆలోచించండి. 1 మొర్రపెట్టిన దీనులందరికీ తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపిస్తుంది. ఎట్లా? తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని, మొరపెట్టిన వారిని నేను మీకు ఏదో ఒక రకమైన సహాయం చేసి ఈ కష్టాల నుంచి నేను విడిపిస్తుంది. ఏమంటున్నాడు? మరి తల్లి చేసిన పని అదే కదా. ఇంటికాడ వచ్చిన ఎవరైనా సరే, ఆంధ్ర నుంచి, మార్కాపురం నుంచి, ఎక్కడెక్కడి నుంచో పాస్టర్లు, ఎక్కడెక్కడి నుంచో పాస్టర్. చూడండి, ఇప్పుడు కూడా భద్రావతి నుంచి ఆయన ఏసాన్నాను వచ్చిన ఒక ఆయన వస్తే ఆడ వాక్యం ఇప్పించింది, నాదే చెప్పండి బాబు. ఇప్పుడు అక్కడ గొప్ప సాక్ష్యం చెప్పిండు. సార్ మా అమ్మగారు లేరు, పరలోకం పోయినారు, ఆ రోజు మీరు వచ్చింది. ఎంత ఆయన కూడా పాపం అక్కడ సాక్ష్యం చెప్పారు. ఈ మాట చూడండి, తండ్రి లేని వారు, దిక్కు లేని వారు, సహాయం లేని వారికి నా కంటబడితే వాళ్ళు నన్ను అదృష్టంగా భావించినారు వాళ్ళు. చూడండి, ఆ తర్వాత ఏముంది? నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెనలు నా మీదికి. చెప్పండి, నశించుచున్న కష్టాల్లో ఉన్న వారికి నేను సాయం చేస్తుంది కాబట్టి ఆ దీవెన నా మీదికి పరలోకం నుండి భూలోకానికి వచ్చింది. చూడండి, జనతా క్వార్టర్స్లో ఉన్నప్పుడు బాబురావుల నాయన అనేవాడు, ఎందుకు నాయన యేసు ప్రభు ఏం పట్టుకున్నావు? పని చేసుకుంటే. ఈయన గోటీలు, ఇది క్రికెట్ ఆడేది, ఈయన చిన్నపిల్లడే. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నారు. ఇదే మాట నేను 10 సార్లు, పని చేసుకోరాదు పిలుపు,
ఏమైంది ఏదైనా కూల్ చేసుకో, నేను షాప్లో పెట్టిస్తాను ఏడన్నా దుర్గద్ బైలో. నేను పాస్టర్ అంటే ఏంటండి పాస్టర్ ఇది. ఇప్పుడు కూడా పాపం చూడండి అంతటి ఆశీర్వాదం అలా ఇంటనే తినేది. మళ్ళా ఆయనే రా నాయన అన్నం తిను మళ్ళా పిలిచితే చెప్పింది చేసేసి అన్నం తిను దా. చూడండి దేవుడి మాట ఎందుకు సాక్ష్యం చెప్తున్నానంటే ఈ తల్లి చేసిన ప్రతి ఒక్క సహాయం, ఇక్కడ వచ్చిన అనాథుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నవాడు, దిక్కులేని వారు, ఇలాంటి వారికి నన్ను చూస్తే వారు అదృష్టంగా భావించినారు, ఇలాంటి వారు నశించుతున్నారు కాబట్టి వీళ్ళకి నేను సాయం చేసినాను కాబట్టి పరలోకము నుంచి ఆశీర్వాదం నా మీదకి వచ్చాడు. ఆ తర్వాత ఇదొకటి చాలా ఇది అండర్లైన్ పెట్టి విధవరాలు చాలా మంది ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఈ తల్లి దగ్గరికి అందరు విధవరాలు వాళ్ళ కష్టాలు కన్నీళ్లు ఎవరు అంత డీప్ గా ఇంకొక కుటుంబంలో సమస్యలన్నీ ఎవరు పట్టించుకుంటారమ్మా ఈ కాలంలో చెప్పండి. ఎవరు పట్టించుకుంటారు? అందరూ చూసుకుంటా ఉండేవాళ్ళే. కానీ ఈ మాట కాదు, అందరిని పిలిచి కూర్చోబెట్టి దేవుని మాటలు చెప్పి మళ్ళా భోజనం పెట్టి ప్రార్థన చేసి మళ్ళా ఆయనకి చూడు నాయన అలాదేంది మంచి ప్రేమ కలిగిన మాట, తీయగా మాట ఎట్టుందంటే ఆడ ఎంత కోపం ఉన్నవాడు కూడా ఐసులాగా కరిగిపోవాలి. చూడండి ప్రేమ కలిగిన మాట క్రోధాన్ని ఏం చేస్తుందట? అణిచివేస్తుంది. ఎంత కోపం ఉన్న మనిషి సైలెంట్. చూడండి దేవుడు ఆ సంసారం అసలు ఉండనేది అనుకున్నానే, కానీ అలాంటిది అమ్మ నిలబెట్టాడు. ఇద్దరు కొడుకులు పాప ఇప్పుడు ఉన్నతమైన స్థాయిలో చదువు. చూడండి అమ్మ చేసే ప్రతిదీ కూడా ఎప్పుడు కరోనా టైంలో తినడానికి తిండి లేదు. అలాంటి టైంలో ప్రతి నెల కానుకలు. మాకు అంగడి లేదు, సంఘం లేదు. ఆ మహారాష్ట్ర నాగ్పూర్లో ఎవరిస్తారు కానుక? ఇక్కడ ఏ ఇల్లు తిరిగినా ఏదో కొంచెం దొరుకుతుంది. అక్కడ ఎవరిస్తారు? కొత్త ప్రదేశం. చూడండి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఆ తల్లే కారణం. ఈరోజు మేము సజీవంగా మా పిల్లలు మేమందరం ఉన్నామంటే ఆ తల్లే కారణం. ఆ తల్లి పరలోకం నుండి చూస్తుంది. ఆ తర్వాత ఏముంది ఈ మాట ఈరోజు? నేను నీతిని వస్త్రముగా ధరించుకొని, నీతి అనే వస్త్రమును నేను ధరించుకున్నాను గనుక అది కూడా నన్ను ధరించను. నేను మంచి కార్యం చేస్తే నా పిల్లలకి ఆశీర్వాదము, నా కుటుంబానికి ఆశీర్వాదము, సహాయము నాకు కలుగుతుంది. గ్లాసు నీళ్ళు ఇచ్చే వాళ్ళకి నీళ్లు దొరుకుతాయి కదా, ఇంత అన్నం పెట్టే వాళ్ళకి అన్నం దొరుకుతుంది, సహాయం చేసే వాళ్ళకి సహాయం దొరుకుతుంది, ప్రేమ చూపించే వాళ్ళకి ప్రేమ చూపిస్తారు, ఆదరించే వాళ్ళకి మిమ్మల్ని ఆదరిస్తారు. ఆ తర్వాత న్యాయ ప్రవర్తన వస్త్రమును పాగయు ఆయను. వస్త్రము న్యాయము పాగను ఆయను. తర్వాత గుడ్డివారికి చెప్పండి. ఇప్పుడు ఒకరు గుడ్డివారికి, కళ్ళు లేని వారికి నేను కన్నులైతిని. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు చేయబట్టుకొని చూడండి అట్లా ఈ అమ్మ దగ్గరికి ఎవరు వచ్చినా టక్కన సమాధానంగా క్లియర్ అయిపోయారు. ఒకసారి ఒక అమ్మకి 5,000 అవసరం, ఇంట్లో ఏమీ లేవు. టక్కని అమ్మ వచ్చి చెప్పినాము, ప్రేర్ చేసినాము. ఆమె ఆలోచన చెయ్యాలన్నా ఏకూడదు, అవన్నీ ఏం లేవు. టక్కని ఆమెకు ప్రార్థన చేశాను, ఇచ్చాలి ఇంట్లో అన్ని రేషన్. చూడండి ఇప్పుడు కూడా అంటుంది అమ్మ, అయ్యా ఆమె న్యాయవంతురాలు, నీతిమంతురాలు. దేవుడు వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించాడు. ఆ రోజుల్లో ఆ తల్లి సహాయం చేయకపోతే నా కొడుకు ఈ స్థితిలో ఉండేటోడు. ఆ తర్వాత ఏముంది అన్నమాట చదవండి. ఏంటంట? కుంటివారికి పాదములు. కుంటివారికి ఏం కావాలి? ఇప్పుడు మన పాదముల మీద ఎత్తుకొని నడవాలి. కన్ను లేని వాళ్ళకి చెయ్యి పట్టుకొని నడిపించాలి. దరిద్రులకు ఇప్పుడు నేనే దరిద్రుని ఈ ఊర్లో, నానేవాడు ఎవరు? ఇప్పుడు దరిద్రులకు ఏందంట? ఇప్పుడు తల్లి అయినా తండ్రి అయినా వాళ్ళే. మన తండ్రి అయినా ఈ దరిద్రుని ఎంతగా ప్రేమించిండ్రంటే అంత పెద్ద స్థాయిలో పాస్. ఇప్పుడు ఇక్కడ నుంచే భారతదేశంలో 36 రాష్ట్రాలు, 880 జిల్లాలు తిరిగాయి. 57 సంవత్సరాలు నా వయసులో. ఇక్కడ వచ్చే 35 సంవత్సరాలు అయింది. ఎంతగా ఉన్నవాడిని మరి ఈ కుటుంబము, తండ్రి లేని వారిని, దిక్కు లేని వారిని ఏమైందంట? పరదేశిని అన్నమాట. చదవండి ఇప్పుడు చదివిన మాట. దరిద్రులకు నేను తండ్రినైతిని,
ఎరగని వారు కొత్తగా ఇక్కడికి వచ్చిండ్రు బతకటానికి. కొత్తగా ఎరగని వాళ్ళు ఇక్కడ ఎవ్వరు తెలియదు వాళ్ళకి. నాకేం తెలియదు. ఇప్పుడు ఎరగని వాళ్ళు కొత్తగా ఎక్కడో నుంచి వచ్చిండ్రు. అయితే వాళ్ళకి ఏం చేసింది అమ్మా? వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. ఏంది నాయన పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళి వచ్చినారు? ఎంత పిల్లలు ఉన్నారు? తిన్నారా లేదా? శ్రద్ధగా విచారించి తిని. ఒకవేళ సమస్య ఉందనుకో శ్రద్ధగా సమాధానపరిచింది. చూడండి, ఎవరు ఏ కాలంలో ఎవరిది ఎవరు పట్టించుకుంటారు అని అందుకంటాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్. పాత వాళ్ళే కరెక్ట్ అనుకుంటా ఇప్పుడు కొత్త వాళ్ళకంటే నా మనసుకి. చూడండి, ఈ కొత్త వాళ్ళ తరుణం కంటే పాత వాళ్ళే గోల్డ్. వాళ్ళే కరెక్ట్. పెట్టే దాంట్లో గాను చేసే దాంట్లో గాను ఒకళ్ళకి ప్రోత్సహించేదాన్ని, ఇంకొకళ్ళకి న్యాయం చేయదంటాం కానీ. ఇప్పుడు 110 మందిలో 86 మంది చనిపోయిన నా తల్లులు పెళ్లి చేసిన ఉన్నారు. 20 మంది. 20 మందిలో కళ్ళు కనపడి ఎక్కడెక్కడో వెళ్ళిపోయిన 10 మంది ఉన్నారు. 10 మందిలో ఇక వాళ్ళ పిల్లలు ఉన్నారు. మీ అమ్మగారు లేరు, అయ్యగారు అన్న అంత దూరంకి వెళ్ళి వచ్చే అవసరం లేదులే అని బుర్రని బండి మీద వెళ్ళిపోతారు. బుర్రని వాళ్ళు ఆగానే. అదే వాళ్ళు అయితే అట్ట కాదు. కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి అన్నం పెట్టి 500 ఇచ్చి అన్నీ అడిగి కష్ట సుఖాలు. వీళ్ళంతా ఆలోచించి నిలబడి మాట్లాడంత ఓపిక ఇప్పుడు ఈ జనరేషన్కు లేదు. ఏమన్నంటే బండి కొనిస్తారు, ఏమనంటే బండ్లు. ఈ బండ్లు కొనిచ్చి వాళ్ళకి సగం తల్లిదండ్రులే పాటు చేసినారు. బండ్లు అవసరమమ్మా? పెట్రోల్ పోయడానికి 100 రూపాయలు లేవు కదా, బండి కొనిస్తారు 1,00,000 రూపాయలు. కొనేది గొప్ప సంగతి కాదమ్మా. వాడు సంపాదన తనకు తాను పెట్రోల్ పోసుకొని కష్టపడి ఒక 1000 రూపాయలు దానికి పెట్టగలిగిన కెపాసిటీ ఉండాలి కదా. మీ మీద షోకు చేసేది ఏందమ్మా? నేను స్వయంగా సంపాదించి షోకు చేయాలి. తల్లిదండ్రులు తన బిడ్డల్ని కుమారు కొనాలంటే ఏమేమో కొనవచ్చు మీరు అందరూ. ఎందుకు ఇంకా ఇంతలోనే ఉన్నారు మీరు? ఆ తల్లి ప్రేమ తన బిడ్డలను ఎట్లా కాపాడింది? ఆశీర్వాదం. అవసరం ఉంటే కొనాలి, దానికి తగినంత వాడు చూసుకోవాలి బండి ఖర్చు. ఇప్పుడు ఏమైంది? ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు. ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయి తల్లి వెంటనే బ్రదర్ ఫలానా ఆమె చనిపోయింది, మన చర్చిలో ప్రార్థన చేయి, దుఃఖములు ఉన్నారు. ఫలానా ఆమెకి యాక్సిడెంట్ అయింది, ఫలానా ఆయనకి పాము ఇట్ట అయింది, అట్ట అయింది. ఒకడు చెరువులో మునిగిపోయినాడు, కరెంట్ పట్టుకున్నాడు, ఒకడు అట్ట అయింది, ఇట్ట అయింది. ఇదే పొద్దు నుంచి ఇక ప్రార్థన. తెలియని వారికి వ్యాజ్యము శ్రద్ధగా నేను విచారించే వాళ్ళు కావాలమ్మా. ఇంకొకళ్ళ బాధను పట్టించుకొని ప్రార్థన చేసే అంత కృపావరము, ఆ ప్రేమ కలిగిన హృదయం కావాలి. మనకెందుకులే అని చూసుకుంటే పోయే వాళ్ళు చాలా మంది దొరుకుతారు కదా. కానీ చూసుకుంటే పోయే కంటే అయ్యా మీరు ఏ ఊరు నుంచి వచ్చినారు, కొత్తగా వచ్చినారు, ఈ భాష వస్తుందా, మరి తిన్నారా లేదా అని వ్యాజ్యము విచారించారు. ఆ తర్వాత దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టి తిని. చూడండి, ఇదంతా చూసి తనకు తాను ఏమైందంట? వాళ్ళ పండ్లు వాళ్ళే ఎక్కిరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మంచి పని చేసే వాళ్ళని చూసి ఎక్కిరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి పరిస్థితిలో నేను కుంటి వాళ్ళను, దిక్కులేని అనాథులను, అంగవికలాంగులను, ఇదివరాళ్లను నేను హృదయాలను సంతోషపరిచితిని. ఈ కుటుంబము సాక్ష్యము అద్భుతంగా అనాథ పిల్లలకు కానీ, దిక్కులేని విధవరాన్లకు కానీ మరి శ్రద్ధగా విచారించి తల్లి ఎంతగానో ప్రేమ చూపించి వాళ్ళకి సహాయం చేసి చాలామంది మర్చిపోరు. నేనే మర్చిపోవడం కష్టం. ఇప్పుడు ఈ తల్లి అమ్మగారిని మర్చిపోవడం కష్టం. ఎక్కడ పోయినా మా తల్లి కనపడితే పక్కనే అమ్మ పేరు ఎత్తుతాయి. ఎందుకంటే మాకు రైట్ హ్యాండ్, మాకు బిషప్ అమ్మ ఈమెనే, అన్నిటికీ ఈమెను చూస్తేనే మాకు అదృష్టం, ఏమో లాభం ఉంది, అంత ఫీలింగ్ మాకు వస్తుంది. మరి అంత లాభం పొందినాం మేము. మాకు ఎవరు లేకపోయినా మా అమ్మగారు ఇస్తారని నాకు ఒక ధైర్యం ఉండేది, అంత ధైర్యం ఉండేది. మీరేందమ్మా మీ కానుకలు, మా అమ్మగారు ఉన్నారు, మాకు పోయటాన్ని అన్ని ఛార్జీలు ఇస్తాను. ఇప్పుడు అలాంటిది దేవుడు చూడండి, ఎవరు రావాలన్న ఇప్పుడు వస్తే టక్కనే వాళ్ళకి చూడండి. దేవుడు వీళ్ళకి ఎక్కడికి చెన్నై తీసుకుపోయినాం టూర్కి, ఎక్కడికి వస్తారు హైదరాబాద్ జాయిష్ మేరీ మీటింగ్ తీసుకుపోయినాం, జీసస్ కాల్స్కి తీసుకుపోయినాం, ఇంకెక్కడ గోవాను తీసుకుపోయినాం, చెన్నైలో తీసుకుపోయినాం, మద్రాసులో ఇక్కడ ఒకటి జోలార్పేట దగ్గర, ఎక్కడెక్కడ వీళ్ళందరూ తల్లులని టూర్ తీసుకున్నాం. దేవుడి తల్లిని చాలా ఒక మంచి సాక్ష్యమమ్మ సొసైటీలో, ఒక మంచి ప్రేమ కలిగిన బిడ్డ, మరి అనాథుల పట్ల శ్రద్ధ కలిగి దీవెనకరంగా దైవికంగా దేవుని మాటలు చూడండి. చెప్పి నమ్మటం కంటే క్రియ చేసి చూపిస్తే తప్పకుండా వాళ్ళు నమ్ముతారమ్మా.
ఇప్పుడు కష్టాల్లో ముద్ద అన్నం పెట్టినాం అనుకోండి, వాళ్ళు మర్చిపోతారా? కడుపు నిండా అన్నం ఉన్నోడికి బిర్యానీ పెడితే వాడు ఏమన్నా నమ్ముతారా? చూడండి, ఏమో చూసేది కష్టాల్లో ఉన్నాడు నాయన. బ్రదర్ మా తల్లులు ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా ఇక్కడికి రావాలి. ఎందుకు చెప్తున్నాను ఈ తల్లి చేసిన సేవ? ఇప్పుడు తన పిల్లలు, తన కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు, మరి వీళ్ళందరూ కంటిన్యూగా తల్లి యొక్క నీతిమంతురాలి యొక్క మంచి సాక్ష్యాన్ని మీరు నిలబెట్టాలి. ఆ మంచి కార్యం ప్రతి సంవత్సరం చెయ్యాలి. ఆ మంచి సహాయ నిధి, పరలోకం నుంచి వచ్చే దీవెనకరమైన ఆశీర్వాదములు దేవుడు అంటున్నాడు, నా తర్వాత నా పిల్లలకు రావాలి ఆశీర్వాదం. అందుకే అంటున్నాడు, నీ నశించుచున్న వారి దీవెన నా మీదికి వచ్చింది. ఇదంతా చేసినందుకే కదా ఆ యోబు అంటున్నాడు, నేను చనిపోయి కుళ్ళి కుషించిన తిరిగి నేను సజీవమునై నా జీవము గల దేవుణ్ణి నేను చూస్తాను. 19:25 ఉంటుంది యోబు గ్రంథంలో. నేను మళ్ళా చూస్తాను నా దేవుణ్ణి అంటున్నాడు. అంత కాన్ఫిడెన్స్ ఎట్టొచ్చింది? నేను ఎవరికి అన్యాయం చేయలేదు, మంచిగా చేసినాను. నేను తిరిగి మళ్ళా నా శరీరం కుళ్ళిపోయినా తిరిగి లేస్తాను, నా దేవుడిని సజీవంగా నేను చూస్తాను. అంత గొప్ప నమ్మకంతో ఎలా చెప్పగలిగినాడు కదా? ఎస్తేరేమో అదే అన్నది. ఎస్తేరేమన్నది, అందరూ చనిపోయే పరిస్థితిలో కష్టాలు వచ్చింది, ఒక్క స్త్రీ వాళ్ళందరినీ కాపాడగలిగింది, వాళ్ళందరికీ ధైర్యం చెప్పగలిగింది. వాళ్ళందరి కొరకు నేను చనిపోయినా పర్వాలేదు, మీరు 3 రోజులు ప్రార్థన ఉండండి. ఆమె ప్రార్థన, ఆమె సహాయం, ఆమె సాక్ష్యం, ఆమె ధైర్యం ఆ దేశంలో ఉన్న యూదులందరినీ కూడా రక్షణ మార్గంలో. అప్పుడు అన్నాడు ఆయన, ఒక ఆయన ఏమన్నాడు, అమ్మా ఎస్తేరమ్మా, నువ్వు రాజు దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు ఒకవేళ నోరు మూసుకొని భయపడి మౌనంగా ఉంటావేమో, కానీ యూదులకి ఇంకో వైపు నుంచి రక్షణ వస్తుంది. దేవుని పిల్లలకి ఎక్కడి నుంచన్నా వస్తుంది. మనం మౌనంగా అయ్యామా? ఇప్పుడు మౌనంగా ఉండేది కాదు. ఎవరు వచ్చినా రండి, ఎప్పటికి ఫోన్ చేసినా రండి. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఒకసారి మిస్ కాల్ ఇచ్చినా, ఫోన్ ఇచ్చినా ఉంటాను చూసి, బ్రదర్ పిల్లలు ఎట్టున్నారు బ్రదర్. చూడండి, దేవుడు ఆ మంచి గుణం, మంచి కార్యం, మంచి సాక్ష్యం, మంచి ప్రేమ, మంచి సహాయ నిధి, సహాయం చేసే హృదయం. బిల్డింగులు పెద్దవి ఉండొచ్చు, హృదయం చిన్నగా ఉందేమో, చిన్న గుడిసె ఉండొచ్చు. హార్ట్ ఈజ్ బిగ్ హార్ట్ గా ఉండాలి, మంచి హృదయం ఉండాలి. ఇంతమందిలో అందరూ పిలిపయ్య దగ్గర ఏముందమ్మా, వెనక ముందు ఎవరు లేని దిక్కోడు, వీడు అరుక్కోడు తింటాడు ఇంటింటికి. అంతటి మనిషిని, ఈ మనిషి మాకు కావాలి. సాక్ష్యం విన్నారా? కేపాలని పిచ్చోడు అన్నారు. ఇప్పుడు దేవుడు అయింది ఆయన. ఇప్పుడు ఆయన ఫాలోవర్స్ ఎంత? 5,85,00,000 మంది. ఈ తల్లి చనిపోయిన తర్వాత తెలిసింది ఇప్పుడు ఆ తల్లి ప్రేమ ఏంటి. రాజేశ్వరమ్మ ప్రేమ ఏందో ఇప్పుడు అందరు మా యొక్క తల్లుల్లో ప్రతి ఒక్కళ్ళు ఇదే ఆలోచన. ఆ అమ్మ ఉంటే మాకు న్యాయం చేసేది, సమాధానం చేసేది. ఇప్పుడు ఎవరింటికి పోదాం బ్రదర్, ఎవరింటికి పోయి కూర్చుందాం, ఏమన్నా ఉంటే అందరం వీడొచ్చి కూర్చున్నాం. 20 మంది 30 మంది నా ఈయన్నే తినేది, మళ్ళీ ఈయనే కాఫీ తాగేది. ఇక అందరు మాట్లాడితే సైలెంట్. రేపు ఏం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం, చర్చిలో ప్రోగ్రామ్ ఉంది, ఏ ఇంట్లో ప్రేయర్ పెడదాం, ఏ ఇంట్లో పరిస్థితి బాగలేదు, ఎవరు సీరియస్గా ఉన్నారు, ఎక్కడ ఉపాస ప్రార్థన పెడదాం. ఇక్కడ నుంచే టైం టేబుల్ స్టార్ట్ అయ్యింది. చూడండి, ఎప్పుడు ఈ అమ్మ ఇంకొకళ్ళ కోసం సహాయం చేస్తాం, ప్రేయర్ చేస్తామని. ఇది ఇతరుల కోసం మంచి కార్యం, మంచి సాక్ష్యం, మంచి ప్రేమ, మంచి ప్రార్థన. ఎప్పుడొచ్చినా బైబిల్, ఆ పెద్ద బైబిల్ తీసి చదువుతూనే ఉండాలా, ప్రేయర్ చేస్తూనే ఉండాలా. అమ్మా మీరు బాగా అవుతారు, అమ్మా మీరు బాగా అవుతారు, మీరు ధైర్యపడకండి, దేవుడి దగ్గర పోరాట. దేవుడు ఈ మంచి సాక్ష్యాన్ని బట్టి, దేవుడి తల్లి యొక్క సాక్ష్యం, ప్రేమను బట్టి దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేద్దామమ్మా. అందరు కళ్ళు మూసుకోండి. భూపరలోకపు తండ్రి, ఆకాశమి సింహాసనం, భూమిని పాదపీఠం, సర్వోన్నతమైన స్థలములో తండ్రి, ఈ 3వ నెల అమ్మగారు పరలోకములు ఉన్నారు, అయ్యగారు భూలోకములో
వారి పిల్లలు, కోడళ్ళు, కొడుకులు, బిడ్డలు, అల్లులకి అందరికీ ఆదరణ, నెమ్మది, ధైర్యం, నిరీక్షణ, నీ ప్రేమ, నీ కరుణ, నీ దయ, నీ జాలి, నీ కృప చాలునయ్యా. ఈ బిడ్డల చుట్టూ మీ కంచె కాద్దలేయండి. తల్లి చూపిన ప్రేమ వీళ్ళు చూపించుటకును, తల్లి చేసిన సహాయం వీళ్ళు చేయుటకును, తల్లి ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి వీళ్ళు సాక్ష్యం ఇచ్చుటకును, తల్లి చేసిన ప్రేమ తండ్రి తన బిడ్డలను, తన కుటుంబాన్ని దేవుళ్ళు బలంగా నడిపించి వాళ్ళని స్థిరంగా నిలబెట్టి దేవుడు అనే మాటను ప్రభా తన బిడ్డలకు నేర్పించి తన బిడ్డలను దీవెనకరమైన స్థితిలో నిలబెట్టడానికి ఆ తల్లికి చెప్పిన మంచి జ్ఞాన బుద్ధులను, మంచి మాటలను తన బిడ్డలకు నూరంతలు, వెయ్యంతలుగా ఫలించుటకును రక్తమని నీరు పోసి మడిగట్టి తండ్రి 10 60 100 ఫలించుటకును అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ ఈ గృహాన్ని దీవించండి, అన్నగారిని దీవించండి, వారి కొడుకుల్ని దీవించండి, కోడలను, బిడ్డలను ఆశీర్వదించండి, మన్మళ్ళు, మన్మరాలను మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని, బంధువులు, చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని ప్రభా నీవు చేసే నీ హస్తముల ద్వారా పరలోకం చూస్తున్న తల్లి యొక్క ఆత్మకు శాంతి, సమాధానం, భూలోకం ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి. ప్రత్యేకమైన విశేషమైన కూడికను దీవించండి నాయన. విశేషమైన మీ రక్తాన్ని ప్రోక్షించండి. అవును ప్రభా నీకు స్తోత్రములు నాయన. అనాథులను, దిక్కులేని వారిని, అభాగ్యులను దేహి అని అడుగుతూ ప్రభా నేను చూసి అదృష్టవంతురాలుగా భావించేవాళ్ళుగా అనేక మంది దిక్కులేని వాళ్ళకి న్యాయ విచారణ చేసి అనాథులకును తండ్రి, గుడ్డి వాళ్ళను, కుంటి వాళ్ళను, దిక్కులేని అభాగ్యులను తండ్రి ప్రభా నీ తల్లి ఎంతోగాను భూలోకంలో ఉన్నప్పుడు సహాయం చేసి ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించి, ఒక మంచి పేరును సంపాదించి, ఒక మంచి కార్యమును చేసి, ఒక మంచి విశ్వాస పోరాటమును పోరాడి తుది వరకును ఉండి ప్రభా నీవు పిలిచిన వెంటనే నీ యొద్దకు చేరుకున్న తల్లికి తండ్రి ఇదిగో నీకే వందనాలు, స్తోత్రాలు. గృహాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించి కాపాడు, సహాయం దయచి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి, రాలేకపోయిన బిడ్డలను ఆశీర్వదించండి, వీరిపై దయాదాక్షలు కుమరించండి ప్రభా తండ్రిని. అబ్రహాము దేవుడా మీరు ఆశీర్వదించండి, దీవించండి, నీ రెక్కల కింద సురక్షితంగా నీ శిలువ రక్తంలో ప్రోక్షించండి, మీరు ఆశీర్వదించండి, మీరు సహాయం చేయండి, విశేషమైన మీ సహాయం దయచి ఆశీర్వదించండి నాయన. గృహాన్ని మీరు ఆశీర్వదించండి, ప్రత్యేకంగా దీవించండి, బలపరచండి, సహాయం దయచేయండి. ఘనత, మహిమ నీకే, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును బట్టి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద చెప్పిన ప్రకారము మా అపరాధం క్షమించుము, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మను సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం ఈ గృహానికి, బిడ్డలందరికీ, పరలో కలిగిన ఆత్మకును సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల